మలుపు తిరుగుతున్న బిట్కాయిన్ దందా తాజాగా మరో ముగ్గురిని అరెస్టు. అందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇక చూడుర్రి, ఇక ప్రభుత్వ పాఠశాల పాఠాలు చెప్పురు మొర్రో కుర్రో విద్యాసంఘ నాయకులు మేము మొత్తుకుంటానే వీళ్ళు పోయి బిట్కాయిన్ దందానే వీళ్ళు జొర్రిళ్ళు. అయ్యా మాకు పాఠాలు చెప్పుర్రు అయ్యా, మేము మా అయ్య వాళ్ళు పనిచేసి మీకు పన్నులు ప్రభుత్వాన్ని పన్నులు కడతా, దాంతో మీరు జీతం తీసుకుంటారు, మా పాఠాలు చెప్పుర్రా అంటే మా పాఠాలు చెప్పుడు పక్కన పెట్టుర్రి, ఇక బిట్కాయిన్ దందాలు జొర్రిర్రు. ఈ అన్ని దందాలు అయిపోయినా లాస్ట్కి బిట్కాయిన్ దందాలు జొర్రిర్రు. మరి ఇప్పుడు అన్న చెప్పిర్రు, మరి ఎన్ని సంఘాలు ఉన్నాయో మరి ఉపాధ్యాయ సంఘాలు, ఆ ఉపాధ్యాయ సంఘాలు మరి ఇలా మద్దతు తెలుస్తాయి చూడాలి, లేకుంటే వాళ్ళ మరి ఏం చెప్తాయి చూడాలి. మరి వీళ్ళే మా సార్లే బిట్కాయిన్ల దందాలలో పెడతారు, మరి మేము లోన్ యాప్లలో తీసుకుంటే మాకేం ఉండదు కావచ్చు అని చెప్పేసి వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు కావచ్చు, ఆ బలైన కొంతమంది వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు గిసోటి ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకోండి. సిగ్గు పడాలా మిమ్మల్ని చూస్తే. నలుగురికి విద్య చెప్పాల్సిన మీరే, మీరే నలుగురు విద్య చెప్పాల్సిన మీరే మార్గంలో నడితే మీ కింద చదువుకునే పిల్లల పరిస్థితి ఏంది? కొంచెమన్నా సిగ్గు ఉండాలి. మేము ఉపాధ్యాయులము, నలుగురికి చదువు చెప్పేటోళ్ళము, మీరు ఏ బట్టి మంచిగా బతికే ఉపాధ్యాయులకు సెట్ అయిపోయారు.